ప్రకృతి మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. నిమిషాల వ్యవధిలో వచ్చిన పెనుముప్పు ఆఫ్ఘనిస్తాన్ను అతలాకుతలం చేసింది. ఈశాన్య ప్రాంతంలోని నూరిస్తాన్ ప్రావిన్స్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. ప్రావిన్స్ రాజధాని పరూన్ నగర మేయర్తో పాటు ఆయన సెక్యూరిటీ గార్డులు కూడా ఈ వరద నీటిలో చిక్కుకుపోయారు. కొండల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు రావడంతో నదులు పొంగాయి. పరూన్ నగరం అత్యంత తీవ్రంగా దెబ్బతింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. వందలాది దుకాణాలు, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. మార్కెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నిత్యావసర సరుకులు, విలువైన వస్తువులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వైద్యం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. రాత్రికి రాత్రే వచ్చిన ఈ ముప్పు వల్ల ప్రజలు తేరుకునే అవకాశం కూడా దక్కలేదు. కళ్ల ముందే ఇళ్లు, ఆస్తులు కొట్టుకుపోతుంటే బాధితులు నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయారు. సహాయక చర్యలు తీవ్రంగా సాగుతూ ఉన్నాయి. అయితే ప్రకృతి సహకరించడం లేదు. కొండ చర్యలు విరిగిపడడంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దుర్గమ పర్వత ప్రాంతం కావడంతో రెస్క్యూ బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారింది. హెలికాప్టర్లను పంపేందుకు వాతావరణం అనుకూలించడం లేదు. అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. తాలిబాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉంది. తగినన్ని యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో స్థానికులు తమ చేతులతోనే బురదను తొలగిస్తూ ఉన్నారు. కొండల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు రావడంతో నదులు ఉప్పొంగాయి. పరూన్ నగర్ అత్యంత తీవ్రంగా దెబ్బతింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. వందలాది దుకాణాలు, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. మార్కెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నిత్యావసర సరుకులు, విలువైన వస్తువులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వైద్యం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. రాత్రికి రాత్రే వచ్చిన ఈ ముప్పు వల్ల ప్రజలు తేరుకునే అవకాశం కూడా దక్కలేదు. కళ్ల ముందే ఇళ్లు, ఆస్తులు కొట్టుకుపోతుంటే బాధితులు నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయారు. సహాయక చర్యలు తీవ్రంగా సాగుతూ ఉన్నాయి. అయితే ప్రకృతి సహకరించడం లేదు. కొండ చర్యలు విరిగిపడడంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దుర్గమ పర్వత ప్రాంతం కావడంతో రెస్క్యూ బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారింది. హెలికాప్టర్లను పంపేందుకు వాతావరణం అనుకూలించడం లేదు. అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. తాలిబాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. తగినన్ని యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో స్థానికులు తమ చేతులతోనే బురదను తొలగిస్తూ ఉన్నారు. గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోనని వెతుకుతూ ఉన్నారు. ఈ ఉపద్రవంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి తక్షణ సాయం అందాలని కోరుతూ ఉన్నారు. కనీసం తినడానికి తిండి, తాగడానికి మంచినీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం బాధితులను ఆదుకుంటామని ప్రకటించింది. సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి ఆహారాన్ని అందిస్తామని తెలిపింది. ఈ భారీ వరదల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోయింది. స్థానిక వ్యాపారులు పూర్తిగా రోడ్డున పడ్డారు. పెట్టిన పెట్టుబడులు నీళ్ల పాలయ్యాయి. కోలుకోలేని విధంగా దెబ్బతిన్న ఈ ప్రాంతం మళ్లీ సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. మృతుల కుటుంబాలకు పలు దేశాలు సంతాపం వ్యక్తం చేశాయి. సహాయ చర్యలను వేగవంతం చేయాలని అంతర్జాతీయ సంస్థలు కోరుతున్నాయి. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.